ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటది. ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క ఫార్ములా ఉంటది. దానికి సాక్ష్యం రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఫార్ములా ఏంటంటే, ప్రభుత్వం చేతిలో పాలన ఉండకూడదు. పాలన అంటే సూపర్విజన్ బాధ్యత మాత్రం ప్రభుత్వానిది. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదు. అవి ప్రైవేట్ వాళ్ళు చెయ్యాలి. మనం ఇక గతి లేనటువంటి వాళ్ళకి సంబంధించి పనులు చేయించిన గవర్నమెంట్‌తో అవి ఔట్‌సోర్సింగ్ తరహాలోనే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ అనేది ఉండకూడదు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉండాలి. ఇది చంద్రబాబుకి ఎవరు చెప్తారు? ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇచ్చే సలహాల ఆధారంగా బాబు గారు తీసుకున్న ఒక విధాన నిర్ణయం. దాని ద్వారా ఒకటి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ చేతులకెళ్తాయి. ప్రైవేట్ వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారు. సేమ్ టైం ఎలైట్ సెక్షన్స్ ద్వారా బాబు గారు గొప్ప మేధావి అన్నటువంటి ప్రచారము చేస్తారు వాళ్ళు. వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ప్రజలకి ముందు ఆ సదుపాయాలు మిస్ అయినప్పుడు, విద్య గాని, వైద్యం గాని ఇవి కాస్ట్‌లీ అయినప్పుడు, అయితే తమ బిడ్డలకి అవి అందక చదువు మానిపించడం ద్వారా భవిష్యత్తు కూలీలు దొరుకుతారు. వైద్యం అందకపోతే చచ్చిపోతే ఆ కుటుంబాలకు సంబంధించినోళ్ళు అనాథలుగా మిగులుతారు. అలాగే వితంతువులుగా మిగులుతారు. పని చేయడానికి మనుషులు దొరుకుతారు ఫిజికల్‌గా. ఇది ఎలైట్ సెక్షన్స్ ఫీలింగ్ అట్లుంటాయి. విద్యావంతుల ఫీలింగ్ కాదు. ధనవంతులైన ఎలైట్ సెక్షన్స్ ఫీలింగ్. అంటే ఎప్పుడు మా చేతి కింద పడుండే బానిసలు కావాలని కోరుకుంటారు. ఆ సెక్షన్స్ ఆఫ్ థియరీ ఇప్పుడు రన్ అవుతూ ఉంటది. ఎప్పుడు రన్ అవుతుంది. నారాయణ ఒక స్కూల్ టీచర్ గారు. ఇవాళ అపర కోటీశ్వరుడు. కానీ వచ్చాక వాటిట్లో చదివించడం కోసం మానసిక వ్యధ పడుతూ నిరంతరం ఒక భర్త చేసే పనితో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన భార్యలు ఇప్పుడు భార్యాభర్త ఇద్దరూ కలిసి చేసినా చాలనటువంటి రోజులు, కుటుంబం అంతా కలిసి చేసినా చాలని రోజులు, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం కోసం రాత్రి పగలు వాళ్ళని మేపడం కోసం వీళ్ళు రాత్రి పగలు కష్టపడి రోగాలు తెచ్చుకుని ఆసుపత్రులకి, చదువుల కోసం అని చెప్పేసి సంపాదించుకున్న డబ్బులు స్కూళ్ళకి, కాలేజీలకి ఇచ్చుకుంటున్నటువంటి రోజులు. ఇది ఆయన ఫార్ములా. రాజశేఖర రెడ్డి దాన్ని తీసుకొచ్చి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అనే స్టైల్‌కి తీసుకొచ్చారు. అది వేరే పాట. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండకూడదు. ఇప్పుడు జువ్వలదిన్నది జగన్ వెళ్తున్న అదే గొడవ. మొన్న మెడికల్ కళాశాల ప్రభుత్వం చేతిలో అంటే ప్రైవేట్ చేతిలో. ఇప్పుడు అమరావతిలో అనేక పనులు గవర్నమెంట్‌కి ఆర్&బి ఉందెందుకు? గవర్నమెంట్‌కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఉందెందుకు? సీఆర్‌డీఏ ఉందెందుకు? ఎందుకు మనమే కన్‌స్ట్రక్ట్ చేయకూడదు? ఇప్పుడు 45,000 కోట్లు అయ్యేటటువంటి 15,000 కోట్లతో అయిపోతుంది. కానీ ఆ కాంట్రాక్టర్ లాభపడాలి. ఆ కాంట్రాక్ట్ ద్వారా తర్వాత మనకి లాభం ఉంటుంది. ఇదే వ్యవహారాలు నడుస్తున్నాయి తప్పించి, అరే ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒక ప్లాన్డ్‌గా వెళ్దాం అనేటటువంటిది లేదు. ఒక కొత్త మోడల్ ఏంటంటే అది నడవదు, తప్పదు అన్నటువంటి. దాన్నే ఇప్పుడు హైలైట్ చేసుకొచ్చారు. పోర్టులు, హార్బర్‌లపై ప్రైవేట్ పరం చేసేందుకు బాబు సర్కార్ ప్రత్యేక మార్గదర్శకాలు. జగన్ ఏమో గవర్నమెంట్ పోర్టులు అనే ప్లానింగ్‌కి పోయాడు. అవి తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ కాకినాడ యాంకరేజ్ పోర్ట్, కాకినాడ పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ ఇవన్నీ కూడా. ప్రభుత్వం గట్టి ఎవరన్నా ప్రైవేట్ వాడు వచ్చి అందులో పార్టిసిపేట్ చేయొచ్చు, పార్ట్నర్‌షిప్పే తప్పించి నిర్వహణ ప్రభుత్వం చేతిలో ఉంటుందని జగన్ చెప్తే, ఇప్పుడేమో అవి ప్రైవేట్ పరం చేయడం ఇవి ఇప్పుడు నడుస్తున్నాయి. కాకపోతే పబ్లిక్‌కి ఇందులో డెప్త్ ఐడియా లేదు. ముందు ఫస్ట్ నా బిడ్డను చదివించుకోవాలంటే నేను రాత్రి పగలు కొట్టుకోవాలి. ఈ రాజకీయ దరిద్రం నాకెందుకు? ముందు మా ఇంట్లో రోగం వచ్చినటువంటి వాళ్ళకి చూసుకోవాలంటే నేను రాత్రి పగలు పనిచేయాలి. ఈ పనిలో ప్రజలు ఉండిపోతారు మధ్యతరగతి. దెన్ వాళ్ళు ఈ మీడియా మౌత్ పబ్లిసిటీలు జరిగే అసలు సూపర్ అద్భుతం ఇలాంటి వాటితోనే వాళ్ళు అటుండిపోతారు. అదే ఇక్కడ వ్యూహం. అదే నడుస్తుంటది.